సినిమా వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చే కామెంట్స్ వేరు, రివ్యూలు వేరుగా ఉంటాయి. రివ్యూలు చూసిన తర్వాత ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అంటే ఆ కొంచెం అయ్యాం ఫస్ట్ డే. ఎందుకు అంటే ఆహ్, నేను చేసింది మంచి సినిమా. మంచి ఉద్దేశంతో చేసిన మంచి సినిమా. ఆహ్, అంటే ఎక్కడ వాళ్ళు అంటే సినిమాని తప్పుగా అర్థం చేసుకున్నారో లేకపోతే మేము తప్పుగా చేశామా అనేది ఒక చిన్న డైలమా ఉంది. అంటే ఇమ్మీడియేట్‌గా మనం చూడగానే ఒక కొన్ని 1 ఆర్ 2 అది కూడా అందరూ కాదు. 1 ఆర్ 2 చూసినప్పుడు దాని తర్వాత ఎనలైజ్ చేసుకుంటే ఆఫ్‌కోర్స్ అంటే సినిమా చూసే పద్ధతి వేరు సార్. ఇప్పుడు ఒక ట్రైలర్ వచ్చినప్పుడు అది మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటా. అందరూ ఒకటేలాగా చూడాలని లేదు సినిమాని. అక్కడేమన్నా వచ్చి అయ్యుండొచ్చు తప్పించి, దాని తర్వాత ఏదైతే ఈవెన్ ఆడియన్స్ వచ్చేసి చూసి చెప్తున్నారో అప్పుడు అర్థమైపోయిందండి. లేదు మేము కరెక్టే చేసినాము. బట్ స్టిల్ అది వాళ్ళ అభిప్రాయం, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందని మనం ఏం చేయలేము. నాకేమనిపించిందంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తూ అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ ఇదే స్లాంగ్‌లో మాట్లాడాలనుకుంటాం. ఎందుకంటే మీరు తీసుకున్నది తెలంగాణ బ్యాక్‌డ్రాప్. తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తున్నారు. కానీ కొన్ని క్యారెక్టర్లు వాళ్ళ స్లాంగ్ గానీ, వాళ్ళు మాట్లాడే విధానం గానీ, తెలంగాణ బియాండ్ తెలంగాణ అనిపించింది కొన్ని ఏ విషయాల్లో. ఏ ఏ నరేష్ గారి క్యారెక్టర్. నరేష్ గారిది అంటే మీరు చిన్న అబ్జర్వేషన్. నరేష్ గారు యాక్చువల్లీ సినిమాలో వాళ్ళేమంటే ఆంధ్ర మహాసభ తరపున గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ నాటకాలు వేసే నాటక బృందం అది. ఓకే. సో దానికి ఇంట్రోలో ఆ థియేటర్ డ్రామా జరిగేటప్పుడు ముందు ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎవరు రోహిణి క్యారెక్టర్ వచ్చి ఇట్లా మీ అందరికి ఇట్లా గుంటూరు ఆంధ్ర మహాసభ తరపున వచ్చిన మీ అందరికీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఉంటుంది. అది అందుకే అది లెంత్లో మాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ వస్తుంది. అంటే ఎక్కడెక్కడ తీయొచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆ డీటెయిల్ లెంత్లో వెళ్ళిపోయింది. కాకపోతే మీరు కరెక్ట్గా వింటే దాని తర్వాత సీన్లో ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఇట్లా ఉత్తరం వచ్చిందే గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు అని చెప్పేసి అడుగుతాడు క్లియర్గా. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళది ఈ ఊరు కాదు అని చెప్పేసి. ఆయన క్లియర్గా అడుగుతాడు ఇట్లా గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారే మనం సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది వాళ్ళది ఈ ఊరు కాదు అని చెప్పేసి. అందుకే వాళ్ళ స్లాంగ్ న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది. ఇది మన నరేష్ గారి బ్యాచ్ అంతా. కళ్యాణ్ చక్రవర్తి సార్ అంటే ఆఫ్కోర్స్ అంటే మీరు తీసుకున్నప్పుడు సార్ తెలంగాణ ప్రాపర్గా మాట్లాడలేరు కదా. బట్ మ్యాక్సిమం ట్రై చేశారు. అదొకటి. అంతే తప్పించి మిగతా క్యారెక్టర్స్ రోషన్, హరీష్ మిగతా క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు స్క్రిప్ట్‌లో లగాన్‌లో గాని, ఒక చావా గాని ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతవరకు ఉందండి? చావా మొన్న వచ్చింది. చావాది ఎప్పుడు లేదు. మీరు అంతకుముందే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కాబట్టి. అవును. లగాన్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే లగాన్ ఇది కంప్లీట్ వేరు. లగాన్ ఏమంటే అది అందరూ కలిపి ఏదో క్రికెట్ ఆడి ఇది ఈ స్క్రిప్ట్‌లో ఏమంటే అందరూ కలిసి దాని మీద అంటే ఫైట్ చేయడమే. అంటే అట్లా గేమ్ అట్లాంటిది ఏం లేదు కదా ఇందులో. ఆ 2 వేరు సార్ అది. ఎప్పుడు అంటే లగాన్ ఇన్‌ఫ్లుయెన్స్ దీని మీద ఏం లేదు.